బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. స్థానిక నాయకులు యువకులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రచురణ చేసి జాబ్ మేళా ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 67 కంపెనీలు పాల్గొనగా దాదాపు 2000 మంది నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. జాబ్ మేళాలో సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10వ తరగతి నుండి పీజీ విద్యార్హత వరకు చదివిన యువకులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 67 కంపెనీలు వచ్చాయని, అందులో బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీలు పాల్గొంటున్నామని చెప్పారు. స్థానికంగానే కాకుండా ఉద్యోగం ఎక్కడ వచ్చినా వెళ్లాలన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తప్పకుండా కృషి చేస్తారని చెప్పారు. మన నియోజకవర్గం నుండి యువత మంచి ఉద్యోగాలు సాధించి దేశంలో, మన రాష్ట్రంలో నెంబర్ 1 కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కంపెనీలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. జగదంబా మాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై తెలంగాణ. వచ్చినటువంటి శ్రవంతి గారిని ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతాం. వర్క్ చేస్తుంది. మా కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు మినిమం నాయకులకు, ప్రెస్ మిత్రులకు, ఈ యువకులతో వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అమ్మ తల్లి, మొట్టమొదటి మీ అందరితో చిన్న రిక్వెస్ట్ చేస్తాను. నేను హైదరాబాద్ నుండి చాలా దూరం చోటు నుంచి మనందరి కోసము ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా మంది కంపెనీ వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళ స్వాగతం పలకన్నా ఉందా? 65 కంపెనీల నుంచి వచ్చింది, 67 అనుకుంటా. 67 కంపెనీల నుంచి ఇంత దూరం వచ్చింది. మరి వాళ్ళకి ఎట్లా స్వాగతం పలుకుతాం? ఒకసారి గట్టిగా అందరం కూడా వాళ్ళ కోసం చప్పట్లు కొట్టాలి. వాళ్ళందరూ గట్టిగా వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. మా ప్రభుత్వ కాన్ఫరెన్స్ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక చిన్న కవితతో మొదలు పెడతానమ్మా. ఎప్పుడో చదివిన కవిత. ఆ కవిత ఏంటంటే యువతరం శిరమెత్తితే, శిర తెలుసు కదా, కళ. యువతరం శిరమెత్తితే, నవతరం అంటే కొత్త జనరేషన్ గలమెత్తితే, మారిపోదా లోకం, మారిపోదా లోకం, పోదా చీకటి. అంటే మొత్తం చీకటి పోయి లోకం మొత్తం మారిపోతుంది. ఎవరి చేతిలో ఉన్నది? కేవలం నవతరం, యువతరం చేతిలో ఉంటుంది. సో దానికి ఎందుకు చెప్తున్నా ఇదంటే, మీరందరు ఇంటికి పోయాక చిన్న హోంవర్క్ చేస్తాం మీ అందరికీ. 1991 నాకు అప్పటికి, నాకు కూడా 24 ఏళ్ళు అప్పుడు, 1991లో. అప్పుడు ఇండియా, చైనా తెలుసు అందరికీ. ఇండియా, చైనా సమఉజ్జీలు. అంటే మన స్థూల ఉత్పత్తి కానీ, మన తలసరి ఆదాయం కానీ, మనము చైనా ఇద్దరం సమానం ఉండేది. ఇద్దరం కూడా అన్నింటిలో ఈక్వల్ ఉండేది. మన జీవన విధానం, వాళ్ళ జీవన విధానం అన్నీ ఒకటే ఉండేది. కేవలం నేను చెప్పేది 30 ఏళ్ళ క్రితం. 30 ఏళ్ళ తర్వాత చూసుకుంటే మొట్టమొదటి మా ప్రెస్ మిత్రులందరికీ బ్రహ్మాండంగా మా జాబ్ మేళకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన కొరట్ల కాన్స్టిట్యున్సీ యువకులందరికీ కూడాను దగ్గర 67 కంపెనీ
హైదరాబాద్, కరీంనగర్ లోకల్ కంపెనీస్ అంటే మెట్పల్లి, కొరటాల్లో కూడా అన్నీ కలిపి 67 కంపెనీలు ఇవాళ ఇంటర్వ్యూలు చేయడానికి ఇక్కడ జాబ్ మేళాని ఆర్గనైజ్ చేయడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన ఉంది. యువకులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడ జాబ్ వచ్చినా ఎలాంటి జాబ్ వచ్చినా ఆ జాబ్ని టేకప్ చేయండి. భవిష్యత్తులో మనం ఎదుగుతాము మనం తప్పకుండా. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఇన్ని కంపెనీలు మన కోసం వచ్చినాయి ఇక్కడికి మెట్పల్లికి కానీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ అందరినీ యువకులందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. అదేవిధంగా ఎవరికైనా జాబ్ రాకపోతే దయచేసి నిరుత్సాహపడకండి. భవిష్యత్తులో జాబ్ ప్రిపరేషన్, ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన వసతులు కూడా ఇక్కడే మనం మెట్పల్లి, కొరుట్లలో కూడా చేసి తప్పకుండా కొరుట్లలోనే మీ అందరినీ స్కిల్ డెవలప్ చేసి భవిష్యత్తులో కూడా వాళ్ళందరికీ కూడా జాబ్. అదేవిధంగా మళ్ళీ మన ఏదైతే కొరుట్లలో మనం అప్పుడు 2 సంవత్సరాల క్రితం ఐటీ కంపెనీ పెడుతున్నామో దాంట్లో కూడా కొంతమందికి అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయి. అన్నిటికంటే గర్వించదగ్గ విషయం ఏంటంటే మొన్ననే మన కొరుట్లలో మనం 2 సంవత్సరాల క్రితం పెట్టిన ఐటీ కంపెనీలో ఒక గొప్ప విషయం తెలుసుకున్నానంటే అప్పుడు అందరూ జాయిన్ అయిన చాలామంది సీనియర్లు అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. అది గర్వకారణం, ఆనందంగా ఉంది. అది నిజంగా మనసుకి ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామందికి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ హైదరాబాద్ ఇక్కడ ఏదైతే ఉద్యోగం చేశారో ఫస్ట్ ఉద్యోగము వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. సో భవిష్యత్తులో కూడా ఇక్కడ కూడా ఇంకా చాలామందికి అవకాశాలు ఉంటాయి. స్పెషల్లీ అమ్మాయిలకు ఏం చెప్తా ఉన్నానంటే మీకు అవసరమైన హాస్టల్ కానీ ఏమైనా అవసరం ఉన్నా కూడా ట్రైనింగ్ కూడా తప్పకుండా భవిష్యత్తులో మేము చూసుకుంటాం. కాబట్టి అందరూ కూడా ఈ ఉద్యోగం సద్వినియోగం మళ్ళీ ఒకసారి మా ప్రశ్నలందరికీ కూడా ఉద్యోగం వల్ల సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి Sir, thank you very much. So I am giving the hope, not am. The each and every HR is available here. మీరు ఎవరైతే candidates ఇక్కడ ఉన్నారో we are giving an assurance each and everyone is going to be placed in different companies. And thank you so much. And apart of that, ఇక్కడ మీకు n number of companies అనేవి ఇక్కడ available గా ఉన్నాయండి. Sir